వెల్కమ్ బ్యాక్. ఏపీలో ప్రభుత్వం నడుపుతున్న మెగా జోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడెద్దుల్లా కొత్త సర్కార్ను పరుగులు పెట్టిస్తున్న ఈ ఇద్దరు మరో మెగా పవన్ ను తమతో కలుపుకోవాలని చూస్తున్నారా? రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు టాలీవుడ్ పెద్ద దిక్కుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? తెలుగు ఇండస్ట్రీ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవికి ఓ కీలక పదవి అప్పగించడం ద్వారా ఏపీకి సినీ సొబగులు అద్దాలని చూస్తున్నారా? కూటమి నేతల ప్లాన్ ఏంటి? మెగాస్టార్ ఏమంటున్నారు? ఏపీ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి భాగం కానున్నారా? గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంత? సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నెల రోజులవుతోంది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో ప్రధానమైనది రాజధాని అమరావతికి సినీ ఇండస్ట్రీని తీసుకురావడం. ఇప్పటికే కొంతమంది సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చించారు. కొంతమంది సినీ పెద్దల భాగస్వామ్యంలో అమరావతిలో స్టూడియో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒక్క స్టూడియో నిర్మిస్తే సరిపోదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమను రాష్ట్రంలో విస్తరించే వ్యూహంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సేవలను వాడుకోవాలని చూస్తోందట. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు మధ్య వారధిగా చిరంజీవి ఉండాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవికి ఎంతో గౌరవం ఉంది. ఆయన చొరవ తీసుకుంటే ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్నారు. ఇటు ప్రభుత్వంలోనూ చిరంజీవి మాటను కాదనలేని పరిస్థితి ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించొచ్చని లెక్క వేస్తున్నారు. అయితే ఏ పదవి లేకుండా చిరంజీవి సేవలను వాడుకునే కన్నా ఆయనకు సముచిత గౌరవం దక్కేలా ఓ పదవిని అప్పగించాలని భావిస్తున్నారు. చిరంజీవి స్థాయికి తగ్గ గౌరవం ఉన్న పదవి ఏమున్నదన్నదే ఆరా తీస్తోంది ప్రభుత్వం. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారనే అభిప్రాయం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అన్ని విధాలా అండదండగా నిలిచిన చిరంజీవి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కుటుంబంతో సహా హాజరయ్యారు. ఇక ఆ తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తాను అని ప్రకటించారు. దీంతో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి మెగాస్టార్ సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఆయనకు ఓ పెద్ద పదవిని అప్పగించాలని నిర్ణయించిందని సమాచారం. ఇప్పటికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పరిశీలనలో ఉన్న అంశాలపై ఇరు పార్టీల్లో విస్తృతంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది. అయితే చిరంజీవికి ఏ స్థాయి పదవి అప్పగిస్తే గౌరవం ఉంటుందనే విషయంపైనే స్పష్టతకు రాలేకపోతున్నారట. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ మధ్య వారధిగా చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎప్పటికి పట్టాలు ఎక్కుతుందనేదే ఆసక్తి రేపుతోంది.